హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది ఒక వీడియో చేయబోతున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి. ఖచ్చితంగా మీ అందరూ విని తీరాల్సిందే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేనైతే పవన్ కళ్యాణ్ అభిమాని అయితే కాదు. నా ఫ్రెండ్స్కి కానీ, శ్రేయభిలాషులకు కానీ, నా చుట్టాలకు కానీ, నా కుటుంబ సభ్యులకి అందరికీ తెలుసు నేను మహేష్ బాబు గారి వేరే అభిమాని. కాకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో చేయాలంటే ఖచ్చితంగా చేయాలండి. పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ యాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, అలాగే ఒక మంచి మనసున్న వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతానికి పిఠాపురం ఎమ్మెల్యే. సో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో దాని గురించి చెప్పబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు, అది అందరికీ తెలిసిన విషయమే. సినిమా పరంగా ఓకే, అట్ ద సేమ్ టైం రాజకీయ పరంగా ఈ యొక్క పర్సనాలిటీ, ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ సూట్ అవుద్ది అనేది నేను ఫస్ట్లో బాగా డౌట్ పడేవాడిని. పార్టీ పెట్టి ఒక దశాబ్ద పుష్కర కాలం అవుతున్నా సరే పాప అతను ఎమ్మెల్యే అవ్వలేదు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో గాజువాక, భీమవరంలో నిలబడిన 2 చోట్ల ఓడిపోయాడు. సో ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో అవమానాలు, చేత్కారాలు, తిట్లు, ఇంట్లో వాళ్ళని తిట్టడం, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ లేడీస్ అందరినీ తిట్టడం, ఇలావన్నీ దేని గురించి అంటే మనుషులకు మంచి చేద్దామని. కొత్తలో అయితే ఇతను ఏంటి పార్టీ పెట్టి ఇంకొక పార్టీకి అభయమిస్తున్నాడు, ఇతను పార్టీ పెట్టి ఇంకొక అతనికి ఎందుకు మనం సాగిలు పడాలనుకునేవాడిని. కానీ దాని వరకు ఎంత దిగువడ అర్థం ఉందని నాకు ఇప్పుడు తెలిసిందండి. అంటే దాని అర్థం ఏంటంటే, నేను తగ్గినా పర్లేదు, నా రాష్ట్రం బాగుపడాలి, నా రాష్ట్రంలో ప్రజలు సుఖపడాలి అనేది అతని ధ్యేయం. ఎవరైనా మామూలు వ్యక్తి అయితే అప్పుడు సిబిఎన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన రాజకీయం నడిపేసి నా ఏదో ఒకలా చేసి మనం కుర్చీ ఎక్కచ్చు, ఆ సత్తా ఉన్న వ్యక్తే, కాదనట్లేదు. కాకపోతే అతను నేను ఒంటరిగా వెళ్తే మళ్ళీ అక్కడ ఓట్లు చీలిపోయి నేను మళ్ళీ ఎక్కడ ఓడిపోతానని చెప్పేసి పాపం 24 సీట్స్ కూడా ఇచ్చినా మళ్ళీ అందులో త్యాగాలు చేసి 21 సీట్స్కే పాపం ఆయన స్టాండ్ అయ్యి, అందులో వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు కూడా సీట్ కూడా త్యాగం చేసి 21 మెంబర్స్ నిలబెట్టి 21 మెంబర్స్ని 100 స్ట్రైక్ రేట్తో ఆయన అందరినీ నిల్చోబెట్టి అందరిని విజయం తీరాన్న చేర్చాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దాంతోపాటుగా ఇవాళ నేను ఒక సీన్ చూశాను. అతను ఎమ్మెల్యే అయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిసే విధానం నా మనసు కదిలించింది. అదే వీడియో చేయడానికి ప్రేరణ. ఎంత మహోన్నతమైన వ్యక్తి అంటే ఆయన రూట్స్ మర్చిపోలేదు, మూలాలు మర్చిపోలేదు. ఆయన పెద్దన్నయ్య గారి వల్ల సినిమా యాక్టర్ అయ్యి, తద్వారా ఈరోజు పెద్ద రాజకీయ నాయకుడు అయ్యి, ఒక గేమ్ చేంజర్ అనండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనండి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనండి. సో అతను ఈరోజు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి కూడా సిబిఎన్ గారితో కలిసి మంత్రాలు జరుపుతున్నారంటే అతను ఎంత హైట్స్కి రీచ్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. సో మనం ఒక పని చేస్తున్నప్పుడు, విజయం మీద వెళ్తున్నప్పుడు మనం న్యాయం పరంగా, ధర్మపరంగా వెళ్తే ఎప్పుడైనా మనం విజయం సాధిస్తామనేది ఇతని లైఫ్ ఒక తార్కాణం అండి. కాబట్టి నేను ఎంత అదర్ హీరో అభిమాని అయినా సరే ఈ విషయంలో మటుకు నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించకుండా ఉండలేకపోతున్నానండి. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నేను కంగ్రాట్స్ సార్. నిజంగా మీకు చెప్తున్నాను, నా త్రూ హార్ట్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ అనుకునేవాడిని మీరంత ఓపెన్గా అరిచేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు, ఇలాంటి రాజకీయ తత్వంలో మీరంత నీతిగా నిజాయితీగా చేస్తే రాజకీయం నడపగలరా, పార్టీని నడపగలరా? ఒక 10 ఏళ్ళు పార్టీ నడిపారు. మీరేమో సినిమాలు చేసుకుంటూ మధ్యలో రైతులకు డబ్బులు ఇచ్చుకుంటూ, మరి కొంతమంది పేదలకు కూడా డబ్బులు ఇస్తూ, రైతులకు డబ్బులు ఇస్తూ, పేదలను బాగా చూసుకుంటూ మీరు వచ్చారు. రాజకీయ నాయకులు వ్యాపారం చేసి రాజకీయం చేస్తారు, కానీ సినిమా వాళ్ళు సినిమా చేసి రాజకీయం చేసిన 2 పడవల మీద ప్రయాణం ఉంటూ ఉంటారు. కాకపోతే మీ వృత్తి రాజకీయం, మీ వ్యాపారం అయితే రాజకీయం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటున్నామండి. మీరు పిఠాపురంకి ఎమ్మెల్యే అయ్యారు. అదృష్టమో దురదృష్టమో మా గాజువాక్ కానీ, భీమవరం కానీ మీరు ఎమ్మెల్యే కాలేదు. బట్ ఏదైనా సరే మీ మీద అపారమైన నమ్మకం జనసంద్రోహం పెట్టుకుంది. దానికి ఖచ్చితంగా వాళ్ళ కళలు మీరు సాకారం చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మరొక విషయం ఏంటంటేనండి, ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, కొద్దిగా ఇలాగే మీరు ముందుకు వెళ్తూ మన యొక్క శాంతి భద్రతలను కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళ మానాభిమానాలు కానీ, అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో వికృతి చేస్తున్నారో వాళ్ళందరూ ఆట పట్టించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే విశృంఖలంగా, విచ్చలవిడిగా, చాలా భయంకరంగా, ఆటవేకంగా కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది పాపం కామప్ అయిపోయారు. నేను చెప్తున్నాను కదా. సో కాబట్టి మరొకసారి మీ అందరికీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా యూట్యూబ్ తరపున, ఈ సోషల్ మీడియా తరపు నుంచి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. సో తప్పక మీరు ముందు భవిష్యత్తులో మరిన్ని అధిరోహాలు మీరు ఎక్కాలని, మరిన్ని శిఖరాలు మీరు అధిరోహించి ప్రజలందరికీ మంచి చేయాలని, తర్వాత ఎన్నికల్లో కూడా మీరు అఖండ విజయాన్ని సాధించాలని, ఇప్పుడు కాకపోయినా ఒక 2 టర్మ్స్ తర్వాత మీరు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరొకసారి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. సో వీడియో బాగుందని అనుకుంటానండి. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.